పౌలు కొరింథీయులకు రాస్తూ మాట్లాడుతుంటాడు. మొదటి అధ్యాయం 18వ వచనంలో, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. అంటే సిలువను గురించి ధ్యానించటమే అదొక శక్తి. యాజ్ వీఆర్ నోయింగ్ అబౌట్ ద క్రాస్, సిలువను గురించి ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో అంత అధికముగా రక్షణ పొందగలిగినటువంటి శక్తిని మనం పొందుకుంటామట. హల్లెలూయా. ఈరోజు నేను బలహీనంగా ఉన్నానండి, ఏ కార్యం చేయలేకపోతున్నాను, నాలో శక్తి లేదు, నాలో బలం లేదు, మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నేను కృంగిన స్థితిలో ఉన్నాను. నేనేం చేయాలంటే దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. నువ్వు ఏం చేయాలి? సిలువను గురించి ధ్యానం చేయాలి. మెడిటేట్ అపాన్ ద క్రాస్. సిలువను గురించి ధ్యానిస్తుంటుండగా అది నిన్ను రక్షించటానికి, బలపరచటానికి, స్వస్థపరచటానికి సిలువ వార్తయే శక్తి కలిగి ఉన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈజ్ అ పవర్ వెన్ వి మెడిటేట్ అపాన్ ద క్రాస్. సిలువను గురించి ధ్యానిస్తుంటుండగా ప్రభు అద్భుతమైన శక్తిని మనకు అనుగ్రహించి మనకు విడుదల ఇవ్వటానికి ఆయన ఆసక్తిని కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మనం చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మీయ సంపదను ఈ వాక్యంలో నుండి మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ ఇన్ బ్యాడ్ న్యూస్. ద బ్లెస్సింగ్ ఇన్ బ్యాడ్ న్యూస్ అంటే చెడు వార్తలో ఆశీర్వాదం. దుఃఖకరమైనటువంటి వార్తలో ప్రభు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడన్నా బ్యాడ్ న్యూస్లు వింటామా వినమా? నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే విచ్ ఇస్ కాల్డ్ బ్యాడ్ న్యూస్. అంతేనా? నీ జీవితంలో నువ్వు ఏదన్నా పోగొట్టుకున్నావంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అది నీ జీవితంలో దుఃఖకరమైనటువంటి విషయం. ఇఫ్ ఎనీ పర్సన్ డైడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మన కుటుంబంలో మన ప్రియులను ఎవరైనా పోగొట్టుకున్నామంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. అది మనందరికీ విచారకరమైనటువంటి వార్త అయి ఉంటున్నది. ఊహించినటువంటి మరి ప్రమాదాలు నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. మనందరికీ అది బ్యాడ్ న్యూస్గానే ఉంటుంది. నీవు కన్న కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయినప్పుడు ఈజ్ ఇట్ ఏ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ న్యూస్. ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్. మనం ఆలోచనలకు వెళ్ళిపోతాం. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందువలన జరిగింది, ఎవరి వలన జరిగిందని మనం చాలా విచారంలోనికి, కృంగుదలలోనికి మనం వెళ్ళిపోయేటువంటి ప్రమాదాలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. బట్ యు నో, గాడ్ వాంట్స్ టు రిమైండ్ us దేర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్, దేర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ బ్యాడ్ న్యూస్. మన యొక్క దుఃఖకరమైనటువంటి, విచారకరమైనటువంటి వార్తలో మన కొరకు ఆశీర్వాదాన్ని, ఒక శుభవార్తను ప్రభు దాచి ఉంచాడన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఈరోజు ప్రభు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు జరిగినవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటూ మన బ్రతుకులో మనం కృంగిపోతున్నటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. వెన్ వీ మోర్ థింక్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో జరిగిన నష్టాలను, పొందుకున్న కష్టాలను, అనుభవిస్తున్నటువంటి శ్రమలను, ఇబ్బందులను మనం ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటామో అంత ఎక్కువగా కృంగిపోతూ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం కుంటుబడిపోతూ ఉంటాం. వి బికమ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. మానసికంగా మనం ఏ పని చేయలేనటువంటి వికలాంగమైనటువంటి స్థితిలోనికి మనం దిగజారిపోతూ ఉంటాం. శిష్యుల పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని మరి సిలువేశారు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు దేహాన్ని మరి తీసుకొని, అరిమతయి యోసేపు, నికోదేము ఇద్దరు కలిసి మరి యేసయ్య దేహాన్ని సమాధి చేసి రాయిని దొర్లించి, అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో ఆ రోజుల్లో ముందుగానే సమాధి తయారు చేసుకునేటువంటి వారు. హల్లెలూయా. నేను కూడా బైబిల్ పాటిస్తాను, ముందే పెట్టి తయారు చేసుకో మాకు. గాడ్ వాంట్స్ టు లివ్ లాంగ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో వాళ్ళకు ఒక పద్ధతి ఉండేది. అంటే ముందుగానే వారు సమాధులు తొలిపించుకొని పెట్టుకునేటువంటి వారు. అరిమతయి యోసేపు ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు, ధనవంతుడైన వాడు, తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని అందులో నారబట్టలతో చుట్టిపెట్టి మరి దానికి రాయి తొలగించి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సబ్బాతు దినం వచ్చింది. సబ్బాతు దినం వచ్చింది. వారి హృదయాలన్నీ కూడా చాలా వేదనతో ఉన్నాయి. దెర్ ఈజ్ నో జాయ్.
శనివారం ఉదయం వారు నిద్ర లేచేసరికి వారితో ప్రతిరోజు ఉన్నటువంటి యేసయ్య వారితో కూడా లేడు. ఎవ్రీడే దే యూస్ టు స్పీక్ టు జీసస్. ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడుతుండేటువంటి వారు, ప్రతిరోజు ప్రభుతో సహవాసం చేసేవారు, ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి వారు, ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి వారు, ఆయనతో కలిసి పరిచయం చేసేటువంటి వారు, ఆయనతో కలిసి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు ప్రభు చేస్తుంటుండగా వాటిల్లో పాలిభాగస్తులైనటువంటి వారు. బట్ టుడే యాజ్ ద సాటర్డే వెన్ దే గట్ అప్, వారు శనివారం రోజున అంటే శుక్రవారం గడిచిపోయిన తెల్లవారి దినమున వారు తిరిగి లేచేసరికి అంతా నిర్మానుష్యముగా ఉంది. వారి జీవితంలో ఏదో సమస్తాన్ని కోల్పోయినటువంటి అనుభవం, చీకటి అనుభవం, కృంగుదల, నిరుత్సాహం, బంధకాల్లో ఉన్నట్టుగా భయముతో ఉన్నారు. ఏ విధమైనటువంటి పని వారి జీవితంలో చేయలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. వారి గుండెలన్నీ బరువుగా ఉన్నాయి. దేర్ హార్ట్స్ ఆర్ వెరీ హెవీ. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సబ్బాతు దినం అంటే వారు ఎక్కడికి వెళ్ళాలి? సబ్బాతు దినం, విశ్రాంతి దినం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళి ఆరాధన చేయాలి. దెర్ ఈజ్ నో డిజైర్ టు గో టు టెంపుల్. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ తప్పన బలవంతం వారి హృదయంలో కలగట్లేదు. మందిరానికి వెళ్ళి ఇప్పుడు మనం ఏమీ చేయాలి? మన రక్షకుడే మనతో కూడా లేడు. అవర్ సేవియర్ ఈజ్ నాట్ విత్ అస్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్? దేవుని మందిరానికి వెళ్ళటంలో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అని వారు కృంగిపోతున్నారు. స్తుతి వారి హృదయంలో నుంచి బయటికి రావట్లేదు. ఆరాధన వారి హృదయంలో నుంచి బయటికి రావట్లేదు. మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఉత్సాహం వారిలో ఎక్కడ కూడా వారి హృదయంలో కనిపించట్లేదు. ఆర్ యూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఒకవేళ ఇలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? నీ ప్రార్థనలకు జవాబు రాలేదని, అనుకోని నష్టం నీ జీవితంలో జరిగిందని, నీ కలలు చెదిరిపోయావని, నీవు అనుకున్న కార్యం నీ బ్రతుకులో జరగలేదని, ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేశావో అది నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోయావని, ఊహించినటువంటి ప్రమాదాలు నీ బ్రతుకులో జరిగాయని, కొన్నిసార్లు నీ హృదయం అంతా కూడా ఆ శిష్యుల వలె భారముతో నిండుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలన్న మనసు రాదు, దేవుని ఆరాధించాలన్నటువంటి ఆలోచన మన హృదయాల్లో కలగదు, ప్రభు కొరకు ఏమీ చేయాలన్న తపన మనలో ఎక్కడ కూడా కలగదండి. We will be in total discouragement. హల్లెలూయా. మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన చేయాలనిపించదు, దేవుని వాక్యాన్ని చదవాలనిపించదు, ఎవరితో కూడా మాట్లాడాలని అనిపించదు. శిష్యులు 3.5 సంవత్సరాల్లో ఇలాంటి దినం వస్తుందని వారి బ్రతుకులో ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యేసు లేనటువంటి రోజు, వారి రక్షకుడు, వారి యజమానుడు వారితో లేనటువంటి ఒక రోజు వస్తుందని శిష్యులు వారి బ్రతుకుల్లో వారెన్నడూ ఊహించలేదండి. దే వర్ రీకలెక్టింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ వర్ హ్యాపెండ్. ఏమి జరిగినాయో ఆ కార్యాలన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మట్లాదివారమున యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయప్రవేశం చేసినటువంటి దినం. ఆ తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఏమి జరిగింది, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దే వర్ రిమెంబరింగ్ ద జర్నీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సోమవారం నుండి శుక్రవారం వరకు ఆ ప్రయాణాన్ని యేసయ్యతో కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. వారి హృదయాలన్నీ చాలా బరువుతో నిండుకొని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువకు కొట్టబడ్డాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. సిలువ వేయబట్టం అంటే, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకసారి పిస్తలు పెట్టి అట్లా టక్ టక్ మన కాల్ చేస్తే నొప్పి లేకుండా ఏమైపోతాడు? చనిపోతాడు. లేకపోతే ఒక వ్యక్తిని, ఒక ఖైదీని ఉరిదీస్తే ఒక 2 నిమిషాల్లో ప్రాణం కోల్పోయి హీ విల్ బి వెరీ పీస్ఫుల్, చనిపోతాడు, నెమ్మదిగా ఉంటాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సిచ్యువేషన్ అలా కాదు. ఆ గురువారం రాత్రి నుండే ఆయనకు భయంకరమైన శ్రమ మొదలైంది. శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు గెత్సెమనే తోటలో, మరణమగునంతగా నా ప్రాణం బహు వేదనలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నా కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఆయన హృదయం అంతా కలవరంతో నిండుకొని ఉన్నది. డిసైపుల్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఈ సిచ్యువేషన్. శిష్యులు తన పరిస్థితిని సరిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదండి. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు, విడిపించటానికి పిలాతు ప్రయత్నం చేస్తే మాకు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువేయండని కేకలు వేస్తూ ఉన్నారు. కొరడాలతో కొట్టించి వదిలేయాలనుకున్నాడు, కానీ చుట్టూ ఉన్న ప్రజలు వదలటానికి అవకాశము
ఇవ్వలేదు. పిలాతు సిలువ కొట్టడానికి అప్పగించేసి ఆయన చేతులు గడిగేసుకున్నాడు. అది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అతి దారుణముగా హింసించారు. ఆయన హింస వర్ణనాతీతం. భయంకరమైన శ్రమ ఆయన కల్వరి సిలువలో అనుభవించాడు. తన ప్రాణాన్ని పెట్టేశాడు. శిష్యులు తీసుకుని వెళ్ళి అతన్ని సమాధిలో పెట్టేశారు, రాయి దొర్లించేశారు. ఇప్పుడు శనివారం ఉదయం వారు తిరిగి లేచినప్పుడు వారిని నడిపించేటువంటి ప్రభు వారితో కూడా, ద లార్డ్ హూ సపోజ్ టు గివ్ దెమ్ ఎ డైరెక్షన్ ఈజ్ నాట్ విత్ దెమ్. వారికి మార్గము చూపించి వారికి గైడెన్స్ ఇచ్చి నడిపించవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు వారితో కూడా లేడు. వారి దేవుడు చనిపోయాడు. ఇక వారి కళ్ళ ముందు ఉన్నదంతా కూడా దుఃఖము, విచారమే. దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ అండ్ సారో. అదే అనుభవముతో ఇప్పుడు ఆదివారంను కూడా వాళ్ళు అడుగు పెట్టారు. శుక్రవారం రాత్రి వారికి నెమ్మది లేదు. శనివారం అంతా టోటల్ డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. ఆదివారం కూడా అదే భారముతో వారు నిద్ర లేచారు. ఆదివారమున వారి హృదయంలో ఎక్కడ నెమ్మది లేదు. వారి హృదయంలో ఎక్కడ సంతోషము ఏమాత్రము కనబడట్లేదు. హల్లెలూయా. నో జాయ్, నో ఎక్సైట్మెంట్. ఆదివారం వారి హృదయంలో సంతోషము కానీ, ఆనందము కానీ, సమాధానము కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఫ్రైడే స్టార్ట్ అయినటువంటి ఆగని, సారో, ఆ దుఃఖము, విచారం ఇంకా వారి జీవితంలో కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఏం జరిగింది తెలుసా? ఆదివారం యాక్చువల్గా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో మ్రాను మీద వ్రేలాడినటువంటి వాణ్ణి సాయంకాలం 6 గంటల లోపే ఏం చేయాలి? సమాధి చేయాలి. చనిపోయినటువంటి వారిని ఏం చేయాలి? సమాధి చేసేయాలి. యేసు ప్రభు దాదాపు 3 గంటలకి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఇప్పుడు సమాధి చేయడానికి ఎన్ని గంటలు ఉంది? అర్థమవుతుందా వాక్యం? సాయంత్రం 6 గంటల లోపు సమాధి చేయాలి. యేసు ప్రభువారు 3 గంటలకు చనిపోయాడు. ఇప్పుడు సమాధి కార్యక్రమానికి ఎన్ని గంటలు ఉంది? మరి చెప్పరే, ఎన్ని గంటలు ఉంది? 3 గంటల్లో వారు ఎలా ఏర్పాటు చేసుకుంటారు? అసలు బరియల్ గ్రౌండ్ ఎక్కడ? యేసు ప్రభువారిని ఎక్కడ సమాధి చేయాలి? ఇంకా యేసయ్య దేహాన్ని వారి చేతికి అధికారపూర్వకముగా అప్పగించబడలేదు. బాడీ వారి చేతికి అప్పగించబడలేదు. జరగవలసినటువంటి ఆ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి యేసుక్రీస్తు దేహం వారి చేతికి అప్పగించబడేసరికి సమయం చాలా తక్కువగా ఉన్నది. 6 గంటల లోపే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి సమాధి చేసేయాలి. అరిమత్తయి యోసేపు ముందుకొచ్చి, నా సమాధి యేసు ప్రభువారికి ఇస్తాను అని చెప్పి అరిమత్తయి యోసేపు, నికోదేము పిలాతు దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మాట్లాడి ఆ దేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇంకా సమయం చాలా తక్కువగా ఉండగా, యాక్చువల్గా యూదుల ఆచార ప్రకారం సమాధిలో మరి ఒక మృతదేహాన్ని పెడుతున్నప్పుడు సుగంధ ద్రవ్యాలన్నీ పూయాలి. సుగంధ ద్రవ్యాలన్నిటినీ పూసి ఆ సమాధిని, ఆ యొక్క దేహమును సిద్ధపరిచి బట్టలతో చుట్టి అప్పుడు సమాధిలో పెట్టాలి. కానీ అవన్నీ చేయటానికి వారి దగ్గర సమయం ఏమాత్రమూ లేదు. దే వర్ రషింగ్ టు బరీ హిమ్. ఆయనను సమాధి చేయటానికి త్వరపడుతున్నారు. ఎందుకంటే అస్తమయం కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెట్టేసేయాలి కనుక యేసు ప్రభు దేహం వారికి అప్పగించబడేసరికే సమయం అయిపోవచ్చింది. ఇంతలోనే అరిమత్తయి యోసేపు, నికోదేము నారబట్టలు గబగబా చుట్టేసి సుగంధ ద్రవ్యాలు ఏవి అప్లై చేయకుండా యేసు ప్రభువారి దేహాన్ని ఆ సమాధిలో పెట్టేసేసి రాయి దొర్లించేశారు. హల్లెలూయా. వారి ఆలోచన ఏంటంటే, మరలా వచ్చి అతని దేహానికి మనము సుగంధ ద్రవ్యాలను పూయవచ్చన్నటువంటి ఆలోచన. కానీ సబ్బాతు దినం ఆరంభం అయిపోయింది ఆల్రెడీ. హల్లెలూయా. యూదులకు సబ్బాతు దినం ఎప్పుడు ఆరంభమవుతుందంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి మరలా శనివారం సాయంత్రం 6 గంటల వరకు సబ్బాతు దినం. సో సబ్బాతు దినం ఆరంభమైపోయింది కనుక సబ్బాతు దినమున యూదుల ఆచార ప్రకారం దే షుడ్ నాట్ డూ ఎనీ వర్క్. వారు ఏ పని చేయకూడదు, ఎందుకంటే అది విశ్రాంతి దినము కాబట్టి. సరే, ఆదివారం లేచారు. ఆదివారం లేచినప్పుడు వారు వెళ్ళి ఏం చేయాలంటే సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారి దేహానికి ఏం చేయాలి?
సుగంధ ద్రవ్యాలన్నీ పూయాలి. కానీ శిష్యులకు వెళ్ళాలన్న మనసు ఎక్కడ కూడా రావటం లేదు. వీ డోంట్ వాంట్ టు గో. మేము అక్కడికి వెళ్ళటానికి మాకు ఇష్టమో లేదు. మా హృదయాలు భారముతో నిండి ఉన్నాయి. వారు చేయవలసిన కార్యాన్ని చేయటానికి వారి హృదయంలో ఎక్కడ కూడా మనసు రావట్లేదు, ఆలోచన రావట్లేదు, ధైర్యం రావట్లేదు, శక్తిని తెచ్చుకోలేకపోతా ఉన్నారు. ఇంతలోనే స్త్రీలు కనబడితే దే వర్ ఆస్కింగ్ దెమ్, కెన్ యూ ఏబుల్ టు గో? మీరు వెళ్ళి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని వెళ్ళి యేసయ్య దేహాన్ని మీరు ఘనపరిచి రాగలరా అంటే స్త్రీలు ధైర్యంగా బయలుదేరి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు పెందలకడ లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. పురుషులు శారీరకంగా బలవంతులంట, కానీ స్త్రీలు మాత్రం మా బలం మాకేం తెలుసు పాస్టర్ గారు అన్నట్టున్నాయి మీ మొహాలు. ఏంటండి? మెంటల్గా బలవంతులు, మెంటల్ వాళ్ళు కాదు. మళ్ళీ మమ్మల్ని తిట్టుకునేరు. యు ఆర్ నాట్ మెంటల్, బట్ యు ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు బలవంతులుగానే ఉంటారు, కానీ ఒక్క తుఫాన్ వచ్చిందంటే ఏమైపోతారు? కృంగిపోతారు చాలామంది. అందుకే కృంగిపోయిన వారిని మళ్ళా కొంచెం బూస్టింగ్ ఇవ్వడానికి దేవుడు సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించాడు. కొంచెం కొట్టుకోండి ఇట్లా. మీ మొఖాలు ఎట్లా ఉన్నాయంటే మాకంత సీన్ లేదన్నట్టుగానే కూర్చున్నారు. హల్లెలూయా. బట్ ఇట్ ఈస్ ట్రూ. యు ఆర్ ద సూటబుల్ హెల్పర్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి పురుషుని విజయం వెనకాల ఎవరుంటారంట? పురుషుడు విజయం పొందాలన్నా, పురుషుడు నాశనం అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? స్త్రీ అంటే ఎవరో అనుకునేరు మీరే. హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరో అని ఆలోచిస్తున్నారు కొంతమంది స్త్రీలు. అది ఎవరో కాదు, నీవే. ఇప్పుడు శిష్యులకి ధైర్యం లేదు. వారి హృదయంలో ప్రభు దేహాన్ని ఘనపరచాలి, సుగంధ ద్రవ్యాలు పూయాలి. ఎందుకంటే ఇట్ సీమ్స్ దట్ దే హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్స్. మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా పిలుస్తానని పిలిచాడు. దే వర్ ఎక్స్పెక్టింగ్. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా ఉన్నప్పుడు వారి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ప్రభు పరిచర్యను కొనసాగించబోతున్నాం. ఆయనతో కలిసి సేవ అద్భుతంగా ఉండబోతుంది. ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతా ఉన్నాడు. వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ అని వారి భవిష్యత్తును గురించి, వారి కుటుంబాల గురించి, వారి జీవితాల గురించి, వారి సేవను గురించి, వారి బ్రతుకుల్లో ఎన్నో కలలు కన్నారు. కానీ శుక్రవారం సాయంత్రంతో వారి కలలన్నీ ఏమైపోయినాయి? కొలాప్స్ అయిపోయినాయి. ఎవ్రీథింగ్ వాజ్ టోటల్లీ డిస్కరేజింగ్ ఇన్ దేర్ లైఫ్స్. అందుకే శనివారం అంతా దుఃఖాన్ని మోస్తూ ఉన్నారు, ఆదివారం కూడా అదే దుఃఖాన్ని మోస్తూ ఉన్నారు. దే వర్ నాట్ విల్లింగ్ టు గో టు ద టూమ్. సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయటానికి వారి హృదయంలో ఎక్కడ మనసు రావట్లేదు. హియర్ కమ్స్ ద సిస్టర్స్. కొంతమంది సహోదరులు బయలుదేరి వెళ్ళారు సమాధి దగ్గరికి. ఫర్ దేర్ సర్ప్రైజ్, వారికి ఆశ్చర్యం కలుగునట్లుగా చుట్టబడిన నారబట్టలు అక్కడ ఉన్నాయి. సమాధి మీద రాయి దొర్లించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఆదివారమున తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను మైక్ ఆన్ చేసి ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన. చూడండి జాగ్రత్తగా మనం వెళ్దాం. ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. వారు ఏం తీసుకొచ్చారు? సబ్బాతు దినాన రావటానికి అవకాశం లేదు కనుక ఇప్పుడు ఎప్పుడు వచ్చారు? సబ్బాతు దినం అయిపోయిన తర్వాత ఆదివారం పెందలకడనే లేచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సమాధి దగ్గరికి. వారి చేతి నిండా సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రభు దేహానికి పూయాలి, ఘనపరచాలని వారు బయలుదేరి వచ్చి చూసేసరికి యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి
వారికి ఏమీ తోచక ఉండగా ఆ, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఉమ్, ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఆ, వారు భయపడి ఉమ్, ముఖములను ఉమ్. నేలమోపి ఉండగా ఆ. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని చూడండి, ఈ దూతలు ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీళ్ళు ఏమని చెప్తున్నారంట? సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, ఆయన ఇంకను గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విచారముతో ఈ స్త్రీలు ప్రభు కనబడకపోయేసరికి ముఖాలు ఎలా ఉన్నాయంట? ముఖములన్నీ చాలా విచారంతో వాడిపోయి ఉండగా దేవదూతలు వారితో మాట్లాడుతుంటా ఉన్నారు, సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? అసలు మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, మీరు ఎక్కడ ఉండాలి? గలిలయలోనికి వెళ్ళి ఆ ప్రభుని మీరు అక్కడ కలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మీకు ఒక విషయాన్ని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన వాణ్ణి మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు ఆయన? నేను మనుషుల చేతికి అప్పగించబడాలి, సిలువేయబడాలి, మూడవ దినమున మరలా తిరిగి లేవవలసి ఉన్నది. ఈ వార్త చెప్పిన వేర్ ఇస్ ద పీటర్? పేతురు ఎక్కడున్నాడు? యాకోబు ఎక్కడున్నాడు? యోహాన్ ఎక్కడున్నాడు? మిగతా శిష్యులందరూ ఎక్కడున్నారు? దే వర్ ఆల్ సపోజ్ టు బి అట్ ద టూమ్. వారందరూ కూడా ఆదివారం పెందలకడనే గొప్ప ఉత్సాహంతో వారు ఎక్కడికి వచ్చి నిలబడి ఉండాలి? సమాధి దగ్గరికి వచ్చి వారు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మూడవ దినమున తిరిగి లేచుట అగత్యమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారితో అంటాడు, వై ఆర్ యు సో సాడ్ ఆన్ ది సండే మార్నింగ్? ఆదివారం పెందలకడ మీరు సంతోషంతో ఉండవలసినటువంటి వారు ముఖాలు వికారం చేసుకుని ఎందుకున్నారు? డిడ్ యు ఫర్గెట్ ద వర్డ్ విచ్ ఐ హావ్ గివెన్ టు యు వైల్ వి వర్ ఇన్ గ్యాలిలీ? గలిలయలో ఉన్నప్పుడు నేను మీతో చెప్పిన మాటను మీరు మరచిపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు 3 సార్లు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, ఏమని? నేను మనుషుల చేతికి అప్పగించబడాలి, సిలువేయబడాలి, మరలా మూడవ దినమున నేను తిరిగి లేవాలి. మరలా మత్తయి 20లో కూడా యేసు ప్రభువు మాట్లాడాడు, నేను మనుషుల చేతికి అప్పగించబడాలి, సిలువేయబడాలి, మరలా మూడవ దినాన నేను తిరిగి లేచుట అగత్యమని చెప్పాడు. ఇందాక మనం స్టార్టింగ్లో చదివిన మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాల్లో కూడా ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడవలసింది, వారు అతన్ని చంపుతారు, మూడవ దినమున ఆయన తిరిగి లేచునని వారితో చెప్పగా. హల్లెలూయా. ఏమని చెప్పాడు? గుడ్ న్యూస్ చెప్పాడా లేదా? బ్యాడ్ న్యూస్తో పాటు బ్లెస్సింగ్ చెప్పాడా లేదా? కానీ ఏమయ్యారు? ఆ 2 మాటలే విన్నారు, మూడవ మాటను వారు సరిగా వినలేదు. హల్లెలూయా. దే డిడ్ నాట్ లిసన్ ద ఫుల్ మెసేజ్. ప్రభు ఇచ్చినటువంటి ఆ పూర్తి వర్తమానాన్ని వారు వినలేకపోయారు. హల్లెలూయా. వారు వాక్యాన్ని సరిగా విని ఉంటే ఈరోజు విచారంలో ఉండేటువంటి వారు కాదు. ఇఫ్ యు రియల్లీ నో ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో నుండి ప్రభు నీకు ఇచ్చేటువంటి సత్యాన్ని నువ్వు సరిగా గ్రహించగలిగితే నీ జీవితంలో విచారంలో కూడా నువ్వు తప్పకుండా సంతోషిస్తావు. వై? బికాస్ దేర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ బిహైండ్ ఎవ్రీ బ్యాడ్ న్యూస్. నీ దుఃఖకరమైనటువంటి ప్రతి పరిస్థితి వెనకాల దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని, ఒక శుభవార్తను దాచి ఉంచాడన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు అప్పగింపబడాలి, చంపబడాలి, మూడవ రోజున తిరిగి లేస్తాడని చెప్పాడు. తిరిగి లేస్తాడని చెప్పిన వారు ఎలా ఉన్నారంట?
చదవండి ఆ మాట. 17వ అధ్యాయం మత్తయి సువార్త 22-23 వచనాలు మరొకసారి చదవండి. జాగ్రత్తగా నుంచి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపుదురు, మూడో దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. చంపుదురు దగ్గర కామా ఉందా? ఉంది కదా. ఆ తర్వాత ఏమని చెప్పాడు? మూడో దినమున ఆయన లేచునని చెప్పగా. ఇప్పుడు నేను చనిపోతాను అని అంటే వారు విచారపడాలి. నేను చనిపోతాను, మూడవ దినమున తిరిగి లేస్తానన్నప్పుడు వారి ముఖాలు ఎలా ఉండాలి? వావ్ అన్నట్టుగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారంట? బహుగా దుఃఖపడ్డారంట. అంటే మెసేజ్ చివరి వరకు వినలా. మనం కొన్నిసార్లు చివరి వరకు వినం మెసేజ్. స్టార్టింగ్లో వింటాం, ఇక డిసైడ్ అయిపోతాం, ఓకే ఇంతే నా పరిస్థితిగా, ఇంతే, నేను మనుష్యుల చేతికి అప్పగించబడాలి, నేను చంపబడాలి, మరలా నేను మూడో దినాన తిరిగి లేవబోతున్నాను, నేను తిరిగి లేవబోతున్నాను అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? బహుగా దుఃఖపడ్డారంట. అంటే వారు విన్న వర్తమానం ఎటుపోయినట్టు. దే వర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్డ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంజల్స్ వర్ అప్సెట్ విత్ దెమ్. దేవదూతలు వారితో వారి విషయంలో చాలా విచారంతో నిండుకొని ఉన్నారు. అరే, దేవుని మాటలు విని, ప్రభు చెప్పిన మాటలు వారు విని, వై దే హ్యావ్ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని, వాక్యాన్ని వారు ఏ విధంగా మర్చిపోగలిగారు? ఏ విధంగా మర్చిపోగలిగారు? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన తన జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా జరగబోయేటువంటి దాన్ని ముందుగానే ఆయన చెప్పేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 16లో చెప్పాడు, మత్తయి సువార్త 17లో చెప్పాడు, మత్తయి సువార్త 20లో చెప్పాడు. ఏ సంగతిని? 26లో 27లో జరగబోయే సంగతిని ఎక్కడ చెప్పాడు? 16లో చెప్పాడు, 17లో చెప్పాడు, 20లో చెప్పాడు. జాగ్రత్త గమనించండి. తాను సిలువ వేయబడతానని చెప్పాడు. ఎప్పుడు వేయబడ్డాడు సిలువ? మత్తయి సువార్త 26లో సిలువ వేయబడితే ఏమండి ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ విషయాన్ని? వారికి చాలా రోజుల ముందే వారితో చెప్తూనే వస్తూ ఉన్నాడు. 16లో చెప్పాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరం అవునుగాక అన్నాడు. ఇప్పుడు 17లో చెప్పాడు. చెప్తే అందరూ ఏం చేశారు? చాలా దుఃఖంతో ఉన్నారు. మరలా 20లో చెప్పాడు. అంటే 26, 27లో జరిగేటువంటి సంగతిని ఆయన కొన్ని అధ్యాయాల ముందే, దాదాపు 10 అధ్యాయాల ముందే 27లో 26లో ఏమి జరగబోతుందో స్పష్టంగా చెప్పాడు. అంటే హీ ఫోర్టోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో జరగబోయే దాని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు? 16లో ఏమన్నాడు? నేను అప్పగించబడతాను, చంపబడతాను, మూడవ దినాన లేస్తాను. 17లో ఏం చెప్పాడు? నేను అప్పగించబడతాను, చంపబడతాను, మూడవ దినాన తిరిగి లేస్తాను. 20లో ఏం చెప్పాడు? నేను అప్పగించబడతాను, చంపబడతాను, మూడవ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన 2 అయిపోయినాయి శుక్రవారం వరకు. అప్పగించబడ్డాడు, చంపబడ్డాడు. మూడోది జరిగిద్దా లేదా? ఇప్పుడు ఈ 2 జరిగాయి. ఆయన చెప్తూనే వచ్చాడేమని? నేను అప్పగించబడతాను, నేను చంపబడతాను, మరలా మూడవ రోజున నేను తిరిగి లేస్తాను. బట్ దే వర్ నాట్ కీపింగ్ దట్ వర్డ్ ఇన్ దేర్ హార్ట్. వారి హృదయంలో ఆ మూడవ మాటను వారెక్కడ కూడా వారి హృదయంలో వారు దాచిపెట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దే హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటల్లో వారు ఎక్కడ కూడా విశ్వాసాన్ని ఉంచనే లేదు. దే హ్యావ్ మిస్ ద బ్లెస్సింగ్ ఇన్ బ్యాడ్ న్యూస్. ఇంకో మాటలో చెప్పాలంటే దే రియల్లీ మిస్ ద గుడ్ న్యూస్ ఇన్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్తో పాటు ఏం చెప్పాడు? వెంటనే గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. నేను అప్పగించబడాలి, చంపబడాలి, మరలా మూడవ దినమున నేను తిరిగి లేవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు,
తన జీవితంలో జరగబోయేది ముందుగానే ఆయన సమస్తాన్ని చెప్పినటువంటి వాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుందని శిష్యులు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే, ఆయన వాగ్దానాన్ని నమ్మగలిగితే వారెప్పుడు కూడా విచారంతో ఉండేటువంటి వారు కాదు. దే వుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద సండే మార్నింగ్. వారు ఆదివారం ఉదయం కొరకు ఆతురపడుతూ వేచి ఉండేటువంటి వాళ్ళు. అవసరమైతే ఆ సమాధి చుట్టుపక్కలే వారు కాపలా కాస్తూ ఎప్పుడెప్పుడు శనివారం గడిచిపోయి ఆదివారం వస్తుందా అని దే వుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ విత్ అన్ ఎక్సైట్మెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు సీ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధానుడైన ప్రభుని మనం చూడబోతున్నాం అన్నటువంటి అత్యుత్సాహం వారి హృదయంలో తప్పకుండా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు లిసన్ బ్యాడ్ న్యూస్ ఆన్ ఫ్రైడే, శుక్రవారం దినమున విచారకరమైన వార్త విన్నావా, దేర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ సండే. నీ కొరకు ఆదివారమున దేవుడు ఒక శుభవార్తను, ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను ప్రభు నీ కొరకు వేచి ఉంచాడు. హల్లెలూయా. డోంట్ బీ స్టిల్ స్టే అట్ ద ఫ్రైడే అండ్ సాటర్డే. ఆ శుక్రవారపు అనుభవంలోనే, శనివారపు దుఃఖకరమైన అనుభవంలోనే ఉండకూడదు. ఆదివారం నీ జీవితంలో రాబోతున్నది, నీ జీవితంలో ఒక శుభవార్త రాబోతున్నది. ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ముందుగానే తన వాగ్దానాలన్నీ మనకిచ్చినటువంటి వాడు. నమ్మితే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో దుఃఖంలో ఉన్నావా, నీ శనివారం దుఃఖంతో ముగించబడిందా, ఆదివారం నీ కొరకు శుభవార్త వేచి ఉంటున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, దుఃఖము గుండా వెళ్తున్నటువంటి నీవు, శ్రమల గుండా వెళ్తున్నటువంటి నీవు, నష్టము గుండా వెళ్తున్నటువంటి నీవు, నా జీవితంలో దేవుడు నా ఎదుట ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, ఒక శుభవార్తను, ఒక దీవెనను, ఒక గ్రేట్ బ్లెస్సింగ్ని నా ఎదుట నా దేవుడు ఒక అద్భుతాన్ని సిద్ధపరిచాడని నువ్వు నమ్మగలిగితే, శిష్యులు చూడకపోయినా, ఆ స్త్రీలు చూడకపోయినా, ఈరోజు నీ జీవితంలో ఆ అద్భుతాన్ని చూడగలిగిన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఇన్ యువర్ బ్యాడ్ న్యూస్. నీ విచారకరమైన వార్తలోనే ప్రభు శుభవార్తను కూడా జోడించి పెట్టాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతూ ఉన్నది. రాత్రి దుఃఖముండును, ఉదయము సంతోషము కలుగునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇవతలి ఒడ్డున నువ్వు చీకట్లో ఉన్నావా, తెల్లవారుజామున అవతలి ఒడ్డుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను వెలుగులోనికి, ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ బీ ఆల్వేస్ క్లింగ్ ఆన్ టు యువర్ బ్యాడ్ న్యూస్. నీ దుఃఖంతో, నీ విచారంతో, నీ బ్యాడ్ న్యూస్తోనే ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ బయటికి రాకుండా శిష్యుల వలె వారు ఒక గదిలో దాక్కొని కనీసం బయటికి రాలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు. ఇక మా బ్రతుకులు అయిపోయినాయి, మా జీవితాలు అయిపోయినాయి, మా భవిష్యత్ అంతా చీకటిగా మారిపోయింది, ఇక చేయటానికి మా ముందు ఏ కార్యము లేదని దే వర్ టోటల్లీ డిస్కరేజ్. ఇక భవిష్యత్తే నాశనం అయిపోయింది అనుకున్నారు. కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగా పట్టించుకోలేదు కాబట్టి. హల్లెలూయా. వెన్ ఎవర్ యు ఆర్ డిస్కరేజ్, నీవు కృంగిన ప్రతిసారి నిన్ను బలపరిచేటువంటిది శక్తి కలిగిన దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే దావీదు మాట్లాడుతుంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కృంగిపోయావా, దేవుని వాక్యం దగ్గరికి రా. నువ్వు పడిపోయావా నీ జీవితంలో, దేవుని వాక్యం దగ్గరికి రా. విచారంలో ఉన్నావా, దేవుని వాక్యాన్ని పరిశోధించు. దుఃఖంలో ఉన్నావా, నీ కొరకు సంతోషం దేవుని వాక్యంలో ఉన్నది. బలహీనతలో ఉన్నావా, నీకు కావలసిన బలం దేవుని వాక్యంలో ఉన్నది. పడిపోయావా, నీవు లేవనెత్తబడగలిగిన మాట దేవుని వాక్యంలో ఉన్నది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనుషుల చేతికి అప్పగింపబడి చంపబడి మూడవ రోజున నేను లేస్తానంటే కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే, ఎందుకు లేస్తావు బాబు అన్నట్టుగా ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఇఫ్ దే వుడ్ హ్యావ్ బిలీవ్డ్ జీసస్ వర్డ్స్, యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను వారు నమ్మగలిగి ఉంటే, దేర్ జర్నీ విత్ జీసస్ వాస్ నాట్ 2-3 days. యేసు ప్రభువారితో వారి ప్రయాణము 2-3 రోజులు కాదు, 2-3 నెలలు కాదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3.5 years, 3.5 సంవత్సరాలు. ఇన్ అండ్ త్రూ దే హ్యావ్ టు నో బై దిస్ టైమ్ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. యేసుని గురించి వారు ఇప్పటికే సమస్తాన్ని ఎరిగి ఉండాలి, సమస్తాన్ని ఎరిగి ఉండాలి. జక్కయ్య చెట్టు మీద కూర్చుంటే
నేరుగా అక్కడికి వెళ్ళి ఏమని పిలిచాడు? జక్కయ్య త్వరగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. నతనీయేలు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? నతనీయేలు, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, అంటే నతనీయేలు ఏ చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడో కూడా ప్రభువుకి ముందుగానే తెలుసు. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల దగ్గర నిలబడి ఆమె కన్నీరు గారుస్తూ ఆయన పాదాలు కడుగుతూ ఉంటే, మరి కుష్ఠవ్యాధి నుండి బాగుపడినటువంటి సీమోను అనేటువంటి సహోదరుడు ఆమె గురించి మనసులో చెడ్డగా అనుకుంటా ఉన్నాడు. ఇంత భయంకరమైన స్త్రీ ఆయన పాదాలు ముట్టుకుంటుంటే ఈయనకు అర్థం కావట్లేదా ఆ స్త్రీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అని యేసుప్రభువారి గురించి భోజనమైతే పెట్టాడు, కానీ మనసులో ప్రభువును తిట్టుకుంటున్నటువంటి తిట్లంతా ఇంత కాదు. అవన్నీ యేసయ్యకి ఎలా వినబడుతున్నాయి? డిజిటల్ సౌండ్లో వినబడతా ఉన్నాయి, డీజే సౌండ్లో. సీమోను వైపు తిరిగి అంటున్నాడు, ఎందుకు నువ్వు అలా ఆలోచన చేస్తున్నావు? నీ హృదయంలో నీవెందుకు ఆమెను గురించి తప్పుగా ఆలోచన చేస్తావు? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించి. సీమోను హృదయంలో ఏమనుకుంటున్నాడు కూడా ఆయనకు ముందే తెలుసు. ట్యాక్స్ కట్టవలసి వస్తే పేతురుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి వలవై ఫస్ట్ దొరికే చేప నోట్లో ఏముంటాయి? షెకెళ్ళు ఉంటాయి. నీ కొరకు నా కొరకు నువ్వు ప్రభుత్వానికి వెళ్ళి పన్ను కట్టేసేయమని చెప్పాడు. అంటే సమస్తాన్ని ముందుగానే ఎరిగినటువంటి వాడని శిష్యులకు బాహాటముగా తెలుసు. దే నో అబౌట్ ఎవ్రీథింగ్. తను అప్పగించబోయేవాడు ఎవడో కూడా ప్రభు ముందుగానే చెప్పేశాడు. తనకు ఎలాంటి శ్రమ రాబోతుందో చెప్పాడు, ఎలా చంపబడతాడో చెప్పాడు, ఎలా తిరిగి లేస్తాడో కూడా చెప్పాడు. కానీ బ్రదర్స్ ఎక్కడ ఆగిపోయారు? అప్పగింపబడే దగ్గర, చంపబడే దగ్గరే ఆగిపోయారు. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ నష్టం దగ్గరే మనం ఆగిపోతాం, ఆ కలవరం దగ్గరే మనం ఆగిపోతాం, ఆ దుఃఖం దగ్గరే మనం ఆగిపోతాం. బట్ దేర్ ఈజ్ ఏ జాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుట దేవుడు ఒక ఆనందాన్ని, ఒక సమాధానాన్ని, ఒక అద్భుతాన్ని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచాడన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రాస్? సిలువ మనకు తీసుకొని వచ్చేటువంటి ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటి ఈ ఉదయకాల సమయంలో అనంటే, ప్రియమైన బిడ్డలారా, దేర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ విత్ యువర్ బ్యాడ్ న్యూస్. నీ దుఃఖకరమైనటువంటి మాటతో పాటు ప్రభు నీకు సంతోషకరమైనటువంటి సువర్తమానం ప్రభు నీకు తెలియజేస్తా ఉన్నాడు. శిష్యుల కొరకు ఆదివారం ఎదురు చూస్తున్నట్టుగా నీ కొరకు దేవుని అద్భుతం ఎదురు చూస్తూ ఉన్నది. ఆర్ యు సో మచ్ డిస్కరేజ్? నీవు ప్రభు సన్నిధిలో నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? నీ బుధవారం, నీ గురువారం, నీ శుక్రవారం, నీ శనివారం చాలా వేదనతో కొనసాగుతుందా? యువర్ సండే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు నీ ఆదివారం, నీ పునరుద్ధానం, ప్రభు నీ జీవితంలో చేసే అద్భుతమైన దినం నీ కొరకు ఎదురు చూస్తుందన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అప్పగింపబడే పరిస్థితి వచ్చింది, చంపబడే పరిస్థితి వచ్చింది, నెక్స్ట్ రావాల్సింది తిరిగి లేపబడేటువంటి పరిస్థితి. నీ జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని ప్రభు చేయటానికి ఆయన ఆసక్తి కలిగినటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. డూ యు బిలీవ్ దట్? దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడని నమ్ముతావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. శిష్యులు నమ్మలేదు కనుక ఆ ఎక్సైట్మెంట్, ఆ మహిమను వారు చూడలేకపోయారు. దేర్ హార్ట్స్. ఆదివారం వచ్చినా, అంటే ప్రభు తిరిగి లేస్తానని చెప్పినటువంటి రోజు వచ్చినా వారు విచారంతో, దుఃఖముతో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఒక గదిలో యూదులకు భయపడి దాక్కొని ఒకరినొకరు కలుసుకోలేక దుఃఖముతో, విచారంతో నిండుకొని ఉన్నారు. ఈవెన్ దో దే హ్యావ్ ఏ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి ఒక అద్భుతమైన వాగ్దానం వారి ఎదుట ఉన్నప్పటికీ ఇంకా విచారంలోనే ఉన్నారు. హల్లెలూయా. దే డిడ్ నాట్ బిలీవ్ దట్ దేర్ సండే ఈజ్ కమింగ్. వారి శుభవార్త ఆదివారం తెల్లవారు జామున ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడబోతున్నదన్న సంగతిని వారు పూర్తిగా మర్చిపోయారు. నువ్వు మర్చిపోయావా దేవుని వాగ్దానాన్ని? ప్రియమైన బిడ్డలారా, నెవర్ ఫర్గెట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆయన మాట తప్పటానికి నరుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు దావీదుతో మాట్లాడాడు, దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు, దేవుడు యెషయాతో మాట్లాడాడు, ఇది నాతో మాట్లాడలేదు కదా అంటే ఇది ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యం.
పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ద్వారా ఆయన మనల్ని జీవింప చేయబోతా ఉన్నాడు. అదే మాట అపవాదితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇందులోని ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుంది. ఇఫ్ యు బిలీవ్ ఇట్, నీవు నమ్మితే జీవింపజేస్తుంది. నీవు నమ్మకపోతే నీ జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. You will be like disciples, always thinking about your discouragements. నీ కృంగుదల గురించి జరిగిన సంభవాలే ఆలోచించుకుంటూ ఉన్నావు తప్ప ఆదివారం దేవుడు ఏమి చేస్తానని చెప్పాడో వారు పూర్తిగా మర్చిపోయారు. అందుకే దేవదూతలు ఆ స్త్రీలతో అంటూ ఉన్నారు, మీరు వెళ్ళి ఆ శిష్యులతో చెప్పండి, గలిలయలో ఉన్నప్పుడు యేసు వారితో ఏమి చెప్పాడు, నేను చంపబడతాను, అప్పగింపబడతాను, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఆయన లేచాడు. శిష్యుల కంటే ముందు గలిలయలోనికి వెళ్ళి శిష్యులు అక్కడికి వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. గో అండ్ టెల్ దిస్ గుడ్ న్యూస్ టు దెమ్. మీరు వెళ్ళి తన శిష్యులకి శుభవార్తను చెప్పండి. మరి ముఖ్యంగా పేతురుతో చెప్పండి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రభు నీతో చెప్తున్నాడేమో. ఈ వాక్యం ఎవరికి అవసరమో ఈరోజు వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యువర్ గుడ్ న్యూస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. యువర్ సండే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ పునరుద్ధానపు దినము నీ కొరకు వేచి ఉన్నదన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఇక్కడితో ఫెయిల్ అయిపోయాను, ఇక్కడితో కోల్పోయాను, ఇక్కడితో ముగిసిపోయింది అనుకోవద్దు. నీ పునరుద్ధానపు శక్తి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. నీ ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తున్నది. ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఆ అద్భుతం నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? మన కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనదని బిడ్డలారా, ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానమును బట్టి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవర్ సండే ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. మన పునరుద్ధానం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. శుక్రవారం క్రూసిఫిక్షన్, ఆ సాయంకాలం యేసయ్యను పూర్తిగా సమాధి చేసేశారు. బట్ దే ఫర్గెట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసయ్య మాటలు వారు మర్చిపోయారు. నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, మనుషుల చేతి చంపబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను, 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన తరువాత కూడా ఏడుస్తూనే ఉన్నారు. నీ జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుచున్నవని చెప్పిన తరువాత కూడా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నట్లయితే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మటం లేదు. నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతున్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవెక్కడ బలహీనమయ్యావో ఆ స్థితిలో ఉండి దేవుడు నిన్ను లేవనెత్తుతానని నేను వాగ్దానం చేస్తున్నాడు. రాత్రి దుఃఖముండును, ఉదయము సంతోషము కలుగునని దేవుడు చెప్తా ఉన్నాడు. టేక్ దట్ వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకో. రిసీవ్ ద గాడ్స్ వర్డ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని అద్భుతాలను చూడబోతున్నావు. సహోదరి, నీ సండే నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నది. సహోదరుడా, నీ సండే నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, యువర్ మిరాకిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీవు కొట్టబడ్డావు, ఇబ్బంది పడ్డావు, బలహీన పడ్డావు, నష్టపడ్డావు, కానీ నీవు ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. నేను నీ తిరిగి లేవనెత్తబోతున్నాను. నీ జీవితంలో మరలా నిన్ను బ్లెస్ చేయబోతా ఉన్నాను. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వాదముగా నేను ఉంచబోతున్నాను. డూ యూ వాంట్ టు ట్రస్ట్ దిస్ వర్డ్? ఈ వాక్యాన్ని నమ్మగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ఎవరితోనో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవే ఆ వ్యక్తివైతే దేవుని వాక్యానికి ఈరోజు నిన్ను నీవు సమర్పించుకో. అవును, నా కొరకు ఆదివారం వేచి ఉన్నది, నా కొరకు సండే వెయిట్ చేస్తున్నది, నా కొరకు పునరుద్ధానం ఎదురు చూస్తూ ఉన్నది, నా కొరకు దేవుడు అద్భుతాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మై మిరాకిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, మై హీలింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, మై డెలివరెన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. నా ఆశీర్వాదం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, నా అద్భుతం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, నా విడుదల నా ముందున్నది, నా స్వస్థత నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, నేను లేవనెత్తబడటం నా ముందు ఎదురు చూస్తూ ఉన్నది, నా జీవితంలో అద్భుతం నా ఎదుట ఎదురు చూస్తూ ఉన్నది. శుక్రవారం గడిచిపోయింది, శనివారం గడిచిపోయింది. ఐ ఆమ్ గోయింగ్ టు రిసీవ్ మై మిరాకిల్ టుడే. ఈరోజు నా అద్భుతాన్ని నేను పొందుకోబోతున్నాను. ఈరోజు నా అద్భుతాన్ని నేను పొందుకోబోతా ఉన్నాను. డోంట్ ఫర్గెట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆయన వాగ్దానాలు మర్చిపోద్దు ప్రియమైన బిడ్డలారా.
ఆయన వాగ్దానాలు మర్చిపోవద్దు. కెన్ యూ జస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? నీ అనుమానాలు, సందేహాలు, నీ హృదయంలో ఉన్న కలవరాలు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్, దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు వాక్యం వింటున్న సాతాను నీ చెవిలోకి వచ్చి చెప్తుంటాడు తెలుసా, వాక్యం అలా చెప్తా ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రభు అంటున్నాడు, మార్తా రాయి తొలగించు, నేను లాజరును బయటికి పిలుస్తాను. సాతానుడు మార్త చెవిలో చెప్తున్నాడు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సాతాను చెప్పింది మార్త బయటికి చెప్పేస్తుంది, ప్రభువా రాయి దొర్లిస్తే కంపు వాసన వస్తుంది. ప్రభు అంటున్నాడు, లేదమ్మా నా మాట విను, లాజర్ బయటికి వస్తాడు. లేదయ్యా, లాజర్ దేహంలో నుండి వాసన బయటికి వస్తుంది. ఈరోజు సహోదరి వాక్యం విన నీవు మార్తతో కలిసి వాసన బయటికి వస్తుందని చెప్తావా? లేకపోతే ప్రభుతో కూడా కలిసి నమ్మి నా అద్భుతం నేను చూడబోతున్నానని విశ్వసిస్తావా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతా ఉన్నా. యు ఆర్ గోయింగ్ టు సీ ద మిరాకల్, యు ఆర్ గోయింగ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు చేతులెత్తి ప్రభుని కనపరుద్దాం. లెట్ us praise God, let us receive our miracle, let us receive our miracle. మన అద్భుతాన్ని మనం పొందుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు కన్ఫెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, శిష్యుల వల్ల నేను బలహీనపడ్డాను, శిష్యుల వల్ల నేను కలవరపడుతున్నాను, నీవిచ్చిన వాగ్దానాన్ని, గుడ్ న్యూస్ని నేను మర్చిపోయాను ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ దట్ మై సండే ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఆదివారం తెల్లవారుజాము నా కొరకు ఎదురు చూస్తున్నదని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందన. మై మిరాకిల్ ఈజ్ వెయిటింగ్, మై హీలింగ్ ఈజ్ వెయిటింగ్, మై డెలివరెన్స్ ఈజ్ వెయిటింగ్, మై మ్యారేజ్ ఈజ్ వెయిటింగ్, మై జాబ్ ఈజ్ వెయిటింగ్. ప్రభా, ఇదిగో నా ఉద్యోగం నా కొరకు ఎదురు చూస్తున్నది, నా సంతానం నా కొరకు ఎదురు చూస్తున్నది, మా తను ఇదిగో నా అప్పులు తీరిపోవటం నా కొరకు ఎదురు చూస్తున్నది, నా స్వస్థత నా కొరకు ఎదురు చూస్తున్నది, నా విడుదల, విమోచన నా కొరకు ఎదురు చూస్తున్నది. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్, రిసీవ్ బై బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య వాక్యాన్ని నమ్ముతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీ మీద ఆశీర్వాదాన్ని ప్రకటిస్తుండగా, నేను మనుషుల చేతికి అప్పగింపబడాలి, నేను చంపబడాలి, అయినా నేను 3వ దినమున మరలా తిరిగి లేపబడాలి. నీ జీవితంలో కష్టము గుండా వెళ్ళాలి, నీ బ్రతుకులో నష్టము గుండా వెళ్ళాలి, నీ జీవితంలో ఓటమి గుండా వెళ్ళాలి. అక్కడితో ఆగిపోలేదు. నీ జీవితంలో విజయం రాబోతున్నది, నీ జీవితంలో స్వస్థత రాబోతున్నది, నీ జీవితంలో ఆశీర్వాదం రాబోతున్నది. రిసీవ్ బై బిలీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ జీసస్. హల్లెలూయా. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. అందరు లేచి నిలబడదామా? నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయ్యా. కోటి 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 స్తోత్రం డాడీ, 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 హల్లెలూయా. కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా. శుభవేళ ఆనందమే, అందరూ చప్పట్లతో ప్రభువుని ఆరాధిద్దామా? నీ నిన్నటి బాధలన్నీ మాయమవునట్లుగా ప్రభువుని శుభవేళ ఆరాధించు. ఆనందమే, యేసయ్య స్తోత్రం. నా తండ్రి నీ చిరుపాదమే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా యేసయ్యా నేటికి మాయమయ్యే,
స్తోత్రం డాడీ. ప్రభా నీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ గుడ్ న్యూస్ ఇన్ అవర్ బ్యాడ్ సిచ్యువేషన్స్. ఓగా మా దుఃఖకరమైన పరిస్థితుల్లో, మా విచారకరమైన పరిస్థితుల్లో మాకు సంతోషకరమైన వార్తను ప్రకటించినందుకు వందనాలు. ఎస్ లార్డ్, ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్, ఆఫ్టర్ ద బరియల్ లార్డ్, అండ్ లార్డ్ దేర్ ఈజ్ ఏ రిజరక్షన్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో శ్రమ తర్వాత, దుఃఖము తర్వాత మా ప్రభువైన మా కొరకు ఒక శుభవార్త వేచి ఉన్నది, మా కొరకు అద్భుతం వేచి ఉన్నదని ఈరోజు మరలా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ సిలువను గురించిన వార్త ఈ మధ్యాహ్నం మాకిచ్చిన శక్తిని బట్టి, మాకిచ్చిన బలమును బట్టి మీకు వందనాలు. మా తండ్రి, ఇదిగో ఎవరికి ఈ మాట అవసరమైనదో వారితో నువ్వు మాట్లాడావని మేము నమ్ముచున్నాము నాయన. లెట్ దెమ్ సీ దేర్ మిరాకిల్ వెరీ సూన్ ఓ గాడ్. వారి అద్భుతాన్ని అతి త్వరలో వారి జీవితంలో చూచుదురుగాక. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద మైటీ పవర్ ఆఫ్ ద క్రాస్ ఇన్ దేర్ లైఫ్స్ ఓ గాడ్ జీసస్. ఈ సిలువను గురించిన వార్త వారి జీవితాల్లో గొప్ప శక్తి అనుగ్రహించునుగాక. లెట్ దెమ్ టెస్టిఫై అబౌట్ దేర్ మిరాకిల్స్ ఓ గాడ్ జీసస్. వారి జీవితాల్లో నిశ్చయముగా నీవు చేయబోతున్న అద్భుతాలను బట్టి మీకు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.